హాయ్ పిల్లలు, మనం సమాంతర రేఖల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామా? ఇచ్చిన ఈ రేఖలలో ఏవి సమాంతర రేఖలు? లైన్ ఏ 2y = 12x + 10, లైన్ బి y = 6, లైన్ సి y - 2 = 6x + 2. ఇది ఇచ్చిన మన ప్రశ్న. ఇక్కడ 3 రేఖలు ఇచ్చారు మరియు 3 కూడా వేరువేరు రేఖలు. ఒకవేళ ఈ రేఖలు సమాంతరంగా ఉండాలంటే వాలును సమానంగా కలిగి ఉండాలి. ఇవి సమాంతర రేఖలా కాదా అని కనుక్కోవాలంటే ముందుగా వీటి స్లోప్స్ను కనుక్కోవాలి. ఒకవేళ ఈ రేఖల స్లోప్స్ ఈక్వల్ అయితే అవి సమాంతరంగా ఉన్నాయని చెప్పవచ్చు. సరేనా? ముందుగా లైన్ ఏను చూద్దాం. లైన్ ఏ 2y = 12x + 10. దీనిని ఇరువైపులా 2 చే భాగిస్తే మనకు y = mx + c రూపం వస్తుంది. ఇరువైపులా 2 చే భాగించగా 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు y = 6x + 5 వస్తుంది. ఇప్పుడు లైన్ ఏ y ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉంది. ఇక్కడ వాలు 6 మరియు y ఇంటర్సెప్ట్ 5. అలాగే లైన్ బిని చూడండి. లైన్ బి y = 6. దీనిని y = mx + c ఫామ్లోకి ఎలా మార్చాలి అనే సందేహం వచ్చింది కదా. దీనిలో x కూడా లేదు. మరియు దీనిని y ఇంటర్సెప్ట్ ఫామ్లో ఎలా రాయగలను అనుకుంటున్నారా? వాస్తవానికి ఇది y ఇంటర్సెప్ట్ ఫామ్లోనే ఉంది, కాకపోతే వాల్ m = 0గా ఉంది. ఈ సమీకరణాన్ని y = 0 × x + 6గా రాయవచ్చు కదా. ఇది y = 6కి సమానం. ఇక్కడ వాల్ 0కి సమానం. y ఎల్లప్పుడూ కూడా 6 అవుతుంది, అవునా? ఇక్కడ రేఖ b వాలు 0. కాబట్టి రేఖ a మరియు రేఖ b ఖచ్చితంగా సమాంతర రేఖలు కావు, ఎందుకంటే వాలులు సమానంగా లేవు. ఇప్పుడు రేఖ cని చూడండి. లైన్ c y - 2 = 6x + 2. ఇరువైపులా 2ను యాడ్ చేస్తే మనకు y = mx + c ఫామ్లోకి వస్తుంది. -2, 2 అనే బిందువు ఈ సమీకరణాన్ని సాటిస్ఫై చేస్తుంది మరియు ఇక్కడ వాలు 6 అవుతుంది. సమీకరణాన్ని y - 2 = 6x + 12గా రాయవచ్చు. 6ని లోనికి మల్టిప్లై చేశాను. ఇప్పుడు ఇరువైపులా 2ను యాడ్ చేస్తే y - 2 + 2 = 6x + 12 + 2. అంటే y = 2 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ y = 6x + 14 వస్తుంది. ఈ రేఖ యొక్క వాలు 6 మరియు y అంతరఖండం 14. మీరు గమనించినట్లయితే లైన్ ఏ మరియు లైన్ సి సమాన వాలును కలిగి ఉన్నాయి. వాలు m = 6. కాబట్టి లైన్ ఏ, లైన్ సిలు సమాంతర రేఖలు మరియు ఇవి రెండూ ఖండించుకోవు.